హాయ్ అండి. ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మా డైలీ రొటీన్ చూపిస్తానండి. ముగ్గైతే వేశానండి. చిన్న ముగ్గేసేసాను. ఇంకా అలానే టీ పెట్టానండి. పాలు పోసేసి అలానే టీ పౌడర్ వేసేస్తున్నాను. చక్కెర వేసేసానండి. ఎందుకంటే మా చిన్న చిన్న స్పూన్స్ కదా, అందుకే 2 టైమ్స్ అట్లాగా వేస్తున్నాను. టీ పౌడర్, చక్కెర అయితే వేసేసానండి. టీ పెట్టేస్తున్నాను. అలాగే సరే అని చెప్పి గిన్నెలు చాలా పడ్డాయండి. సరే అని చెప్పి ఒక పొయ్యి మీద పాలు పెట్టేసేసి ఇలాగ టీకి పెట్టేసి ఇంకా గిన్నెలు అయితే తోమేసుకున్నానండి అన్నీ. ఈ లోపల అయితే మనకి టీ అయితే రెడీ అయిపోయిందండి మాకు. టీ తాగేసిన తర్వాత ఇంకా ఇడ్లీ కోసం వాటర్ పోసేసి అయితే పెట్టేశానండి. దోశ ఇవన్నీ చేసుకోవడం అయితే బాగానే ఉంటుందండి. ఇడ్లీ అయితే పెట్టేటప్పుడు బాగానే ఉంటుందండి. దోశ అయితే ఒక పెనమే కడుక్కుంటే అయిపోతుంది. కానీ ఇడ్లీ పెడితే బాగానే ఉంటుంది. తినేటప్పుడు బాగానే ఉంటుంది. కానీ తోమాలంటేనే బాబోయ్ అస్సలు తోమలేమండి. రుద్ది తోమాలి. అసలు ఇడ్లీ పెట్టేటప్పుడు అయితే ఈజీగానే ఉంటుంది. తినేటప్పుడు ఈజీగానే ఉంటుంది. కష్టం అండి బాబు ఇడ్లీ పాత్ర అయితే కడగాలంటే. ఈరోజైతే మా టిఫిన్ ఇడ్లీ అండి. నేనైతే ఎగ్ కర్రీ చేస్తున్నాను అండి. చూడండి, ప్యాన్ పెట్టాను. ఆనియన్, పచ్చిమిర్చి వేసేసాను. అలానే కరివేపాకు అయితే యాడ్ చేసేసానండి. తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. చూడండి, కలిపేసాను. తర్వాత పసుపు వేసేసాను. మా చిన్న స్పూన్స్ కాబట్టి 2 టైమ్స్ వేసాను. అలానే సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. చూడండి, సాల్ట్ యాడ్ చేసేసాను. అలానే నేను ఎగ్స్ తీసుకున్నానండి. ఇలాగా గిన్నెలో కొట్టుకున్నాను ఎగ్స్. ఆనియన్స్ అవి అయితే బాగానే ఉడికాయండి. చూడండి, బాగానే ఫ్రై అయ్యాయి. ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు నేనైతే మూత పెట్టుకొని ఉన్నాను. ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాక అవి కొట్టేసిన ఎగ్స్ ఉంటాయి కదండి, అవి అయితే దీంట్లో వేసేసాను. మళ్ళీ బాగా మిక్స్ చేసేసాను. చూడండి, బాగా మిక్స్ చేసేసానండి. మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. సరిపోకపోతే మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. చూసుకుంటూ ఆయిల్ వేసుకోవాలి. చూసుకున్నాక నేనైతే మూత పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే మూత తీసి చూద్దామండి ఎలా ఉంది ఏంటని. చూడండి, బాగానే ఫ్రై అయింది. చూడండి, బాగా ఫ్రై అయితే అయిపోయిందండి. అంతే అండి, మన ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఎగ్ ఫ్రై అయితే చేసేసానండి. ఇంకా ఆఫ్ చేసేసేస్తున్నాను. స్టవ్ మూత పెట్టేసుకుంటున్నాను. నేనైతే ఇంకా టీ పెట్టేసుకున్నానండి, సాయంత్రం అయిపోయిందని. ఇంకా చిన్నుకైతే రాగి జావ రెడీ చేసేసాను. చూడండి, నేను మొత్తం వీడియో అయితే తీయలేదు ఈ రాగి జావది, ఎందుకంటే నేను తీసాను కాబట్టి. ఇంకా పప్పు చేస్తున్నాను. ఇదిగోండి చూడండి, పప్పుకైతే పెట్టేశాను. టమాటాస్ ఏమీ వేయలేదండి, జస్ట్ ఊరికే నార్మల్ పప్పులాగా చేసేస్తున్నాను. ఇలా ప్యాన్లో తిరగమాత అంతా వేసేసుకున్నాను. తర్వాత ఎండుమిర్చి, తెల్లగడ్డ, కరివేపాకు మొత్తం వేసేసుకుంటున్నాను. చూడండి, ఇంకా ఒక పుట్టకే కదా అని చెప్పేసి ఇలాగ సింపుల్గా చేసేసాను పప్పు అయితే. ఎక్కువగా ఎందుకు చేయడం అని చెప్పేసి ఇంక ఇవైతే బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం రుబ్బి పెట్టిన పప్పులో అయితే కొంచెం చింతపండు వేసుకున్నానండి. కొంచెం చింతపండు, సాల్ట్ అయితే వేసుకున్నాను. ఓన్లీ పప్పే విజిల్ కుక్కర్లో వేసి ఉడకపెట్టేశాను. దాంట్లో కొంచెం చింతపండు, ఉప్పు అయితే వేసేసాను. చూడండి, దాన్ని దీంట్లో పోసేసాను. అంతే అండి. తర్వాత దీన్ని కొంచెం సేపు మరగనిచ్చాను బాగా. అంటే తీయ పప్పులాగా చేసేసాను, తీగూర పప్పులాగా.
ఇదిగోండి కొంచెం బాగా మరగనిచ్చేసాక ఇంకా అయిపోయింది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. ఇంకా ఇవన్నీ ఈవినింగ్ పడ్డ గిన్నెలండి. ఆల్రెడీ పొద్దున్న తోమాను. మళ్ళీ చూడండి ఎన్ని పడతాయో రోజు ఆడవాళ్ళకి ఉదయం సాయంత్రం అయితే. ఉదయం ఒక టబ్బు, సాయంత్రం ఒక టబ్బు. ఇంక ఇది రైస్ మెను అండి. అన్నం రైస్ పెట్టేశాను, అలాగే ఎగ్ ఫ్రై, అలానే పప్పు. మీకు కానీ మా ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.